వెల్కమ్ టు ఎస్ఎస్వి టీవీ5 న్యూస్ ఛానల్. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఘన వేడుకలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని సికింద్రాబాద్లో లీ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలలో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధ్యక్షతన పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి పాల్గొన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఆర్పిఎస్ మరియు మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఘనంగా సన్మానం చేశారు. ఈ వేడుకలలో మహిళల కోసం ఆటల పోటీలు నిర్వహించి విజేతలను బహుమతులతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్, కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడం అని చెప్పారు. ఈ వేడుకలలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అందరూ ఆనందంతో ఘన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఏదైనా సరే నెక్స్ట్ 2 ఫస్ట్ ప్రైజ్ దివ్య గారు, టి రేణుక గారు, ఎం రేణుక గారు రావాల్సిందిగా. Stop dancing. టచ్ చేయొద్దు అసలు చేయరు. మౌనిక గారు, శైలజ గారు వచ్చారు. సుమలత గారు, ఇదేనా సుమలత? ఓకే, కంగ్రాచులేషన్ శైలజ గారు. లత గారు సెకండ్ ప్రైజ్. సుమలత గారికి సెకండ్ ప్రైజ్. కొంచెం గట్టిగా క్లాప్స్. మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిస్టిక్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కవిత గారికి, ఈరోజు ఏసీపీ గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళల పెద్దలకి, మా అక్క చెల్లెలకి, అన్నాదమ్ములకి, ప్రెస్ మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వేడుకలు జరుపుతున్నప్పుడు నిన్న నేను డిసైడ్ అయినప్పుడు కొంతమంది అడిగారు, 8 తారీఖే కదా, మార్చి 8కే మహిళా దినోత్సవం, ఈ 11 తారీఖు చేయడైందని అని అడిగితే అన్నాను, మనం పొద్దున లేచినప్పుడు ఎవరైనా మన ఇంట్లో మహిళలు బాధగా ఉండి అంత యాక్టివ్ లేనప్పుడు వారిని మనం చూసి ఏమంటాం, మనం బాధపడి మన రోజంతా ఏదోలాగా ఉంటుంది. ఎందుకంటే మహిళల పాత్ర ఓన్లీ మార్చి 8 తారీఖు నాడే కాదు, భూమి ఉన్నన్ని రోజులు వాళ్ళ పాత్ర పోషిస్తున్నందుకే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. సృష్టికి మూలం వీరే, భూతల్లి కావచ్చు, ఆకాశంలో కూడా సగం భాగం మహిళలే. మహిళలు ఎక్కడుంటే అక్కడ సంతోషం. వారి సంతోషం గురించే నా ఒక చిన్న ప్రయత్నం, ఈరోజు చిన్న కానుక నా సైడ్ నుంచి ఈ మహిళా దినోత్సవ వేడుకలు జరపడం. చాలా సంతోషంగా ఉంది. గత 2.5-3 గంటల నుంచి మా అక్క చెల్లెలు వయసు అనేది కూడా
పక్కన పెట్టి మా పెద్దవాళ్ళందరూ కూడా డ్యాన్సులలో ప్రతి గేమ్స్లో పాల్గొని ఎక్కడ లేని సంతోషంగా ప్రతి ఒక్కరు ఉన్నందుకు నాకు ఈ అవకాశం నేను వాళ్ళకి ఇవ్వడం, ఈ యొక్క మంచి సంతోషం టైంలో కూడా వాళ్ళతో భాగస్వామ్యం ఉండడం నా పాత్ర. మీరందరూ నాకు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మీ అందరికీ సేవ చేసే ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినందుకు సభాముఖంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు ఎమ్మెల్యే అని కాదు, గత 13-14 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవ వేడుకలు ప్రతి చోట అన్ని వార్డుల వైజ్గా చేసేవాళ్ళు. ఈరోజు నేను సక్సెస్ అయినా మీకు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయగలిగినన్నా కూడా మా ఆర్పీలు, మా ఆశా వర్కర్లు, అంగన్వాడీ వాళ్ళు, బస్తీలలో ఉన్న మా మహిళలందరూ, సునీతమ్మ కూడా బాగా సపోర్ట్ చేసింది. అక్కడ మా పద్మమ్మ నారాజు ఉన్నది కానీ ఆమె కూడా బాగా సపోర్ట్ చేసింది. మా భాగ్యమ్మ కావచ్చు, మంజులక్క, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి మీరు బ్రహ్మాండమైన డెవలప్ చేస్తారనేసి వాళ్ళ నమ్మకంతో వారు నమ్మి ఇతరులకు చెప్పి ఏ సర్వే చేసినా కూడా ఏ పొలిటికల్ పార్టీ మహిళలందరూ శ్రీ గణేష్కి ఆశీర్వదిస్తున్నారని సర్వేలలో తెలిసినందుకే నేను 3 సార్లు పోటీ చేయగలిగాను. 2 సార్లు నాకు కావాల్సినంత ఓట్లు రాకున్నా కూడా 3వసారి మీరందరూ అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించారు. నా జీవితం ఉన్నన్ని రోజులు మీకు రుణపడి ఉంటానని సభాముఖంగా తెలుపుతున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆర్థికంగా ఎదగడానికి తోడైతాను. నా సొంతమే కాకుండా ఈరోజు ప్రభుత్వం కూడా అనేక పథకాలు తీసుకొచ్చి మహిళలని కోటీశ్వరి చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని అనేక పథకాలు తీసుకొచ్చి ఏదైతే ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేది ఉచితంగా ఇచ్చారో అలాంటి బస్సులకే మిమ్మల్ని ఓనర్లు తయారు చేశారు. మొన్న మీరు శనివారం రోజు చూసిన టీవీలలో కూడా బస్సులు కూడా మీరు కొని ఆర్టీసీకి రెంట్కి ఇచ్చి ఆ రెంట్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి లాభం కూడా మహిళలకు ఇచ్చి మహిళలని కోటీశ్వరి చేయాలని సంకల్పిస్తుంది కాంగ్రెసే. ఈరోజు మీరు అందరూ బాధ్యత గల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక 2 విషయాలు అవుట్ ఆఫ్ మహిళా దినోత్సవం కూడా చెప్తున్నాను. ప్రభుత్వాలు ఏదున్నా పనిచేసే ప్రభుత్వం ముఖ్యం. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిందో ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ ఇది ఎలక్షన్లో లేకుండే మేనిఫెస్టోలో 1 కోటి మహిళలని కోటీశ్వరం చేయాలని. కాకపోతే మహిళలు ఆర్థికంగా వెనుకపడితే కుటుంబాలు వెనుకపడుతుంది. మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మహిళలందరితో మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహిళలందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ యొక్క ప్రోగ్రాంలో అనేక రకమైన గేమ్స్ పెట్టడం జరిగింది. అందరూ సంతోషంగా పార్టిసిపేట్ అయ్యి రోజు అనునిత్యంగా వాళ్ళు మీ అందరికీ తెలుసు ఎంత బిజీ ఉంటారు. పొద్దుటి నుంచి సాయంత్రం వారికి హస్బెండ్ గురించి కావచ్చు, అన్నదమ్ముల గురించి కావచ్చు, పిల్లల గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా వాళ్ళ పట్ల ఆలోచన లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మామూలుగా అయితే మార్చి 8 తారీఖు నాడికే మహిళా దినోత్సవ వేడుకలు చేస్తారు. కానీ ఇదే మాదిరిగా చాలామంది అనుకోరు. ఆ రోజు కన్నా ఈరోజు చేయడం ఏంటంటే వారిని ప్రతిరోజు గుర్తించాలి, ప్రతిరోజు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఈ వేడుకలు బాగా జరిగింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారీగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళను. ఎందుకంటే వీళ్ళకు 2 విధంగా, ఒకటేమో వాళ్ళ ఆనందం పరచడము, మరొకటి ఏంటంటే అందరు గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితమైన వాళ్ళు ఈరోజు మొత్తం కాన్స్టిట్యున్సీ నుంచి అన్ని బస్తీల నుంచి అన్ని కాలనీల నుంచి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా అందరితో మింగిలై మాట్లాడగలిగారు, ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు. బ్రహ్మాండంగా జరిగింది. ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో గత 3-4 గంటలు ఈ ప్రోగ్రామ్స్లో అలా డ్యాన్సులు చేసుకొని ఈ గేమ్స్లలో పార్టిసిపేట్ చేసి ఏ విధంగా వీళ్ళు విజేతలు అయినారో ఈరోజు పోటీలలో అదే మాదిరిగా జీవితాంతం వీళ్ళు జీవితంలో అన్ని రోజులు విజయవంతులు కావాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఎలా సంతోషంగా ఉన్నారో జీవితాంతం సంతోషంగా ఉన్నారో తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల గురించి పెద్దగా చూపిస్తున్నది. దానికి మీకు మహిళల పేరు మీదనే పథకాలు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, గృహజ్యోతి అనేసి 200 యూనిట్లు, సిలిండర్ 500 రూపాయలకి ఇవ్వడం, ఎక్కడ చూసినా కూడా మహిళలకే ప్రాధాన్యత ఇవ్వడం. అందులో భాగంగానే మీరు మొత్తం టీవీలలో చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారి సంకల్పం 1 కోటి మహిళలని కోటీశ్వరు చేయాలని వారు సంకల్పిస్తారు. ఆ సంకల్పం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను. ఆ 1 కోటి మంది మహిళలలో అత్యధిక శాతం నా కుటుంబ సభ్యులైన నా కంటోన్మెంట్లు నా అక్క చెల్లెలందరూ భాగస్వామ్యం కావాలని
వాళ్ళతో ట్రైనింగ్లు కూడా ఇప్పించి అత్యధిక నిధులు ఇప్పించి వీళ్ళకు కూడా వ్యాపారవేత్తలు చేసి సంతోషంగా ఉండడానికి నా సాయశక్తిలా కృషి చేస్తానని తెలుపుతూ ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీరందరూ వచ్చి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రెస్ మిత్రులు నా గురించి జనాలకు చూపిస్తూ ఇంత చక్కటి ప్రోగ్రామ్ని కూడా మీరు కవర్ చేసి పబ్లిక్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.